ఆత్మబోధ. ఆత్మజ్ఞానమే విముక్తి మార్గం. అజ్ఞానం నుండి జ్ఞానానికి, పరిమితి నుండి పరిపూర్ణతకి, బంధము నుండి విముక్తికి ఆత్మబోధే శాశ్వత మార్గము. జ్ఞానమేవ మోక్షః. ఆత్మజ్ఞానం వైపు సాగే ప్రయాణం అర్హత కలిగిన సాధకునితో ప్రారంభమై వెలుగు చీకటిని తొలగించినట్లుగా అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తూ ఆత్మజ్ఞానంతో వికసిస్తుంది. ఈ జగత్తు కేవలం ఒక దృశ్యమని వెల్లడిస్తూ ఉపాధుల వల్ల ఆ ఏకత్వమే అనేకత్వంగా కనిపిస్తుందని, అపార్థాల వల్ల కలిగే విపరీత బుద్ధిని వీడి అహంకారాన్ని జయించి వివేకము మరియు చిత్తశుద్ధి ద్వారా ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తుంది. చివరికి ఆ ముక్తి అనంతము, శాశ్వతము మరియు అద్వయము. ఇదే ఆత్మ యొక్క పరమార్థము మరియు పరిపూర్ణత. తపోభిక్షీణ పాపానాం శాంతానాం వీతరాగిణాం ముముక్షూణాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే. స్వధర్మ పరిపాలన, తపస్సు చేయటం ద్వారా పాపాలు పోగొట్టుకున్న వాళ్ల కోసము, అలా ప్రశాంతత పొందిన శాంత స్వభావుల కోసము, రాగద్వేషములు నశించి మోక్షమునందు తీవ్రమైన కోరిక కలిగిన వాళ్ల కోసము ఈ ఆత్మబోధ అందించబడుతున్నది. బోధోన్యసాధనేభ్యో హి సాక్ష్యాన్మోక్షైకసాధనం పాకస్య వన్హివ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. వ్రతాలు, దానాలు, యజ్ఞాలు వంటి సాధనములన్నింటికంటే జ్ఞానం లేదా బోధన మాత్రమే మోక్షమునకు సరి అయిన మార్గము. నిప్పు లేకుండా వంట చేయడం ఎలా కుదరదో అలాగే జ్ఞానము లేకుండా మోక్ష సాధన కూడా సాధ్యము కాదు. అవిరోధితయా కర్మ నా విద్యాం వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవ తేజస్తిమిరసంఘవత్. కర్మ అనేది అజ్ఞానానికి, అవిద్యకి విరోధి కాదు. అందువల్ల అది అజ్ఞానాన్ని పోగొట్టలేదు. వెలుగు ఏ విధంగా దట్టమైన చీకటిని హరిస్తుందో అలాగనే ఆత్మ నేను అనే జ్ఞానము, నేను ఈ దేహమును అనే అజ్ఞానమును నశింపజేస్తుంది. పరిచ్ఛిన్న ఇవాజ్ఞానాత్ తన్నాశే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేంశుమానివ. అజ్ఞానము ఆవరించినప్పుడు ఆత్మ పరిమితమైనదిగా అనిపిస్తుంది. కానీ ఆ అజ్ఞానమే తొలగిపోతే ఆత్మ తన అసలు రూపముతో ప్రకాశిస్తుంది. ఆకాశంలో మేఘాలు తొలగిపోయినప్పుడు సూర్యుడు తనంతట తానుగా వెలుగుతూ అందరికీ ఎలా కనిపిస్తాడో ఆత్మ కూడా జ్ఞానాభ్యాసము వలన అలాగే స్వయం ప్రకాశితమవుతుంది. అజ్ఞానకలుషం జీవం జ్ఞానాభ్యాసాద్వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యే జలం కతకరేణువత్. అజ్ఞానమే మూలముగా మలినమైన జీవుడిని నిరంతర జ్ఞానాభ్యాసము నిర్మలంగా మారుస్తుంది. ఆ తరువాత నీటిలో మురికిని పోగొట్టిన చిల్లగింజ పొడి నీటి యందే ఎలా కలిసిపోతుందో
జ్ఞానము కూడా అజ్ఞానమును వీడి తనంతట తానుగా అదృశ్యమైపోతుంది. సంసారస్వప్నతుల్యో హి రాగద్వేషాదిసంకులః స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సత్యసద్భవేత్. రాగద్వేషములతో నిండిన ఈ సంసారము ఒక కల లాంటిది. కల కంటున్నంతసేపు ఆ కలలోని సంఘటనలు ఎలా నిజమనిపిస్తాయో అలాగే అజ్ఞానంతో ఉన్నంతకాలము ఈ ప్రపంచము సత్యమనే అనిపిస్తుంది. కానీ జ్ఞానోదయం కలిగినప్పుడు ఆ కల కరిగిపోయినట్లుగానే ఈ సంసారము కూడా అసత్యమని అర్థమవుతుంది. యావత్ సత్యం జగద్భాతి శుక్తికారజతం యథా యావన్న జ్ఞాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం. ఎండలో మెరుస్తున్న ముత్యపు చిప్పను చూసి వెండి అనుకుని ఎలా భ్రమపడతామో అలాగే ఈ ప్రపంచము కూడా నిజమనే అనిపిస్తుంది. అన్నింటికీ ఆధారమైన ఆ బ్రహ్మ పదార్థము అద్వయం అని తెలియనంతవరకే ఈ జగత్తు సత్యముగా కనిపిస్తుంది. ఉపాదానేఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితిలయాన్యాంతి బుద్బుధానీవ వారిణి. నీటిలో బుడగలు పుట్టి కాసేపు ఉండి తిరిగి ఆ నీటిలోనే కలిసిపోతాయి. అలాగే ఈ చరాచర జగత్తు అన్నిటికీ ఆధారభూతుడైన ఆ పరమేశ్వరుడు నుండి పుట్టి ఆయనలోనే ఉండి చివరకు ఆయనలోనే కలిసిపోతుంది. సచ్చిదాత్మన్యనుస్యూతే నిత్యే విష్ణౌ ప్రకల్పితాః వ్యక్తయో వివిధా సర్వా హాటకే కటకాదివత్. బంగారం అనేది ఎలా ఉన్నా అది బంగారమే. బంగారంతో గాజులు, గొలుసులు వంటి రకరకాల ఆభరణాలు ఎలా తయారవుతున్నాయో అలాగే ఈ చరాచర జగత్తులోని వివిధ రూపాలన్నీ నిత్యుడైన సచ్చిదానంద స్వరూపుడైన ఆ విష్ణువు నుండే కల్పించబడుతున్నాయి. యథాకాశో ఋషికేశః నానోపాధిగతో విభుః తద్భేదాద్భిన్నమద్భాతి తన్నాశే కేవలో భవేత్. సర్వత్రా వ్యాపించి ఉన్న ఒకే ఆకాశము వివిధ పాత్రలలో వేరువేరు ఉపాధులతో కుండ అని, గది అని పిలువబడుతూ ఆయా రూపాలను బట్టి, ఉపాధులను బట్టి వేరువేరుగానే కనిపిస్తుంది. అలాగే అంతటా నిండియున్న ఆ హృషికేశుడు వేర్వేరు శరీరాలతో ఉన్నప్పుడు రకరకాలుగానే కనిపిస్తాడు. నానా ఉపాధివశాదేవ జాతివర్ణాశ్రమాదయః ఆత్మన్యారోపితాస్తో యే రసవర్ణాదిభేదవత్. కేవలము శరీరం, మనస్సు లాంటి వివిధ ఉపాధుల ప్రభావం వలన మాత్రమే ఆత్మకు జాతి, నామం, ఆశ్రమాల వంటి భేదాలు ఆపాదించబడతాయి. అది ఎలాగంటే
నీటిలో కలిసిపోయిన రంగు, రుచి లాంటివి ఆ నీటి సహజ గుణములు కావు. అయినప్పటికీ అవి ఆ నీటికే ఆపాదించబడతాయి. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖదుఃఖానాం భోగాయతనముచ్యతే. పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఈ పంచభూతాలు కలిసి పంచీకరణం చెందటం వలన ఈ శరీరం ఏర్పడుతుంది. ఈ పరిణామము గత జన్మల కర్మల ఫలితం మాత్రమే. ఈ శరీరం కేవలం సుఖదుఖాలను అనుభవించడానికి ఒక సాధనం వంటిదని చెప్పబడినది. పంచప్రాణమనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృతభూతోత్థం సూక్ష్మాంగం భోగ సాధనం. 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి మరియు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అలా 17 అవయవాల కలయికతో ఏర్పడుతుంది సూక్ష్మ శరీరము. ఇది అపంచీకృత పంచభూతాల యొక్క సూక్ష్మ రూపాల నుండి ఉద్భవిస్తుంది. స్థూల శరీరము కేవలం నివసించడానికి ఒక స్థానమైతే, ఈ సూక్ష్మ శరీరము సుఖదుఖాలను అనుభవించడానికి అవసరమైన భోగ సాధనంగా పనిచేస్తుంది. అనాద్య విద్యా నిర్వాచ్య కారణోపాధిరుచ్యతే ఉపాధిత్రిదయాదన్యం ఆత్మానం అవధారయేత్. అనంతమైన, అనాది అయిన మాటల్లో వర్ణించలేని అజ్ఞానాన్ని కారణ శరీరం అని పిలుస్తారు. కారణ శరీరం అంటే ఏ విషయమూ తెలియకుండా అజ్ఞానముతో నిండి ఉన్న గాఢ నిద్రాస్థితి. స్థూల, సూక్ష్మ మరియు కారణ శరీరాలు అనే ఈ 3 ఉపాధుల కంటే ఆత్మ వేరైనదని, వీటికి అతీతమైనదని గ్రహించాలి. పంచకోశాదియోగేన తత్తన్మయ ఇవ స్థితః శుద్ధాత్మా నీలవస్త్రాది యోగేన స్ఫటికో యథా. ఒక స్వచ్ఛమైన స్ఫటికం పక్కన నీలం రంగు వస్త్రం ఉంచినప్పుడు ఆ స్ఫటికం కూడా నీలం రంగులోనే ఉన్నట్లుగా కనిపిస్తుంది. అదేవిధంగా అత్యంత నిర్మలమైన ఆత్మ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములతో కూడి ఉన్నప్పుడు ఆయా పంచకోశాల లక్షణాలను తనవిగా భావిస్తూ వాటితో తన్మయత్వం చెందినట్లుగా కనిపిస్తుంది. వపుస్తుషాధిభికౌషైః యుక్తం యుక్త్వావఘాతతః ఆత్మానమంతరం శుద్ధం వివిచ్యాత్తండులం యథా. వడ్లగింజపై ఉన్న పొట్టును దంచి వేరు చేసినప్పుడు లోపల బియ్యపు గింజ ఎలా మెరుస్తూ కనిపిస్తుందో, అలాగే వివేకముతో ఆలోచించి శరీరమును మరియు పంచకోశాలనే పొట్టును తొలగించి వాటి వెనుక ఉన్న శుద్ధమైన ఆత్మను గుర్తించాలి. సదా సర్వగతోప్యాత్మా న సర్వత్రావభాసతే బుద్ధౌ ఏవావభాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్. ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ అది అన్ని చోట్ల ఉన్నట్లుగా కనిపించదు, ప్రకాశించదు. ప్రతిబింబము ఒక స్వచ్ఛమైన అద్దంలో మాత్రమే ఎలా కనిపిస్తుందో
నిర్మలమైన బుద్ధి కలిగినప్పుడు మాత్రమే ఆత్మ ప్రకాశిస్తుంది. దేహేంద్రియమనోబుద్ధి ప్రకృతిభ్యో విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాద్ ఆత్మానం రాజవత్ సదా. దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మరియు ప్రకృతి వీటన్నిటికంటే ఆత్మ వేరైనది. ఒక రాజ్యంలోని మంత్రులు, ప్రజలు చేసే పనులను రాజు కేవలం సాక్షిగా ఎలా గమనిస్తుంటాడో అలాగే ఆత్మ ఈ శరీరంలోని వృత్తులన్నింటినీ గమనించే సాక్షి అని తెలుసుకోవాలి. వ్యాపృతేషు ఇంద్రియేషు ఆత్మా వ్యాపారీవ అవివేకినాం దృశ్యతే భ్రేషు ధావత్సు ధావన్నివ యథా శశీ. ఆకాశంలో మేఘాలు వేగంగా కదులుతున్నప్పుడు అవి కదలని చంద్రుడిని కూడా కదులుతున్నట్లుగానే భ్రమింపజేస్తాయి. అదేవిధంగా మన ఇంద్రియాలు తమ పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు వివేకము లేనివారు ఏ పని చేయని శుద్ధ ఆత్మయే ఆ పనులన్నీ చేస్తున్నట్లుగా భావిస్తారు. ఆత్మచైతన్యమాశ్రిత్య దేహేంద్రియమనోధియః స్వక్రియార్థేషు వర్తంతే సూర్యాలోకం యథా జనాః. సూర్యకాంతిని ఆధారంగా చేసుకుని ప్రజలు తమ తమ పనులలో ఎలా నిమగ్నమవుతారో అలాగే ఆత్మ యొక్క చైతన్యాన్ని ఆశ్రయించి దేహము, ఇంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి తమ పనులను చేసుకుంటూ ఉంటాయి. దేహేంద్రియగుణాన్ కర్మాణి అమలే సచ్చిదాత్మని అధ్యస్యంతి అవివేకేన గగనే నీలతాదివత్. ఆకాశము నిజానికి రంగులేనిది అయినప్పటికీ అజ్ఞానము వలన అది నీలం రంగులో ఉన్నట్లుగా మనకు ఎలా కనిపిస్తుందో అలాగే అవివేకులు దేహము మరియు ఇంద్రియాల యొక్క గుణాలను అత్యంత నిర్మలమైన సచ్చిదాత్మకు ఆపాదిస్తారు. అజ్ఞానమాత్మానసోపాధేః కర్తృత్వాదీని చాత్మని కల్ప్యంతేంబుగతే చంద్రే చలనాది యథాంభసః. ఒక గిన్నెలో నీరు కదులుతున్నప్పుడు అందులో ప్రతిబింబించే చంద్రుడు కూడా కదులుతున్నట్లుగానే కనిపిస్తాడు. నిజానికి చంద్రుడు నిశ్చలంగానే ఉన్నాడు. ఆ కదలిక నీటిది మాత్రమే. ఆ విధముగానే అజ్ఞానము వలన మనస్సు చేసే పనులను, దాని కర్తృత్వాన్ని మనము ఆత్మకు ఆపాదిస్తాము. రాగేచ్ఛా సుఖదుఃఖాది బుద్ధౌ సత్యాం ప్రవర్తతే సుషుప్తౌ నాస్తి తన్నాశే తస్మాత్ బుద్ధేస్తు నాత్మనః. ప్రేమ, అనురాగాలు, కోరికలు, సుఖము, దుఃఖము మొదలైనవన్నీ బుద్ధి పనిచేస్తున్నప్పుడు మాత్రమే కనిపిస్తాయి. గాఢ నిద్రలో, సుషుప్తిలో బుద్ధి లీనమై ఉన్నప్పుడు ఆ గుణాలు ఏవీ తెలియవు. కాబట్టి ఇవన్నీ బుద్ధికి సంబంధించినవే గాని ఆత్మకు సంబంధించినవి కావు. ప్రకాశోర్కస్యతో యస్య శైత్యమగ్నేర్యథోష్ణత స్వభావః సచ్చిదానంద నిత్య
నిత్యనిర్మలతాత్మనః. సూర్యునికి ప్రకాశము, నీటికి చల్లదనము, అగ్నికి వేడి ఎలాగైతే సహజ సిద్ధమైన లక్షణాలో, అలాగే సచ్చిత్ ఆనంద స్వరూపం మరియు నిత్యము, నిర్మలత్వము అనేవి ఆత్మకు సహజమైన స్వభావాలు. ఆత్మనః సచ్చిదంశంశ్చ బుద్ధేర్వృత్తిర్వృత్తిద్వయం సంయోజ్య చ వివేకేన జానామీతి ప్రవర్తతే. ఆత్మ యొక్క సచ్చిదానంద రూపంలోని చైతన్యమును మరియు బుద్ధి యొక్క ఆలోచనా వృత్తిని అవివేకం వలన కలిపి చూడటం వల్లనే నేను తెలుసుకుంటున్నాను అనే భ్రాంతి ఏర్పడుతుంది. ఆత్మ స్వయంగా జ్ఞానస్వరూపము, ప్రత్యేకంగా తెలుసుకోవలసిన అవసరం లేదు. బుద్ధి జడమైనది, అది స్వయంగా ఏమీ తెలుసుకోలేదు. ఆత్మనో విక్రియా నాస్తి బుద్ధేర్బోధో న జాత్వపి జీవః సర్వమలం జ్ఞాత్వా జ్ఞాతా ద్రష్టేతి ముహ్యతి. నిర్వికారమైన ఆత్మ. ఆత్మకు ఎలాంటి వికారాలు లేదా మార్పులు ఉండవు. అది ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. బుద్ధికి స్వతహాగా చైతన్యము గాని తెలివి గాని ఉండవు. కానీ జీవుడు అజ్ఞానము వలన బుద్ధితో తనను తాను ఒకటిగా భావించి బుద్ధిలోని మాలిన్యాలను తనవిగా అనుకుంటాడు. దీనివల్ల నేనే తెలుసుకుంటున్నాను మరియు నేనే చూస్తున్నాను అని భ్రమపడతాడు. రజ్జు సర్పవదాత్మానం జీవం జ్ఞాత్వా భయం వహేత్ నాహం జీవపరాత్మేతి జ్ఞాతం చేన్నిర్భయో భవేత్. అజ్ఞానము చేత మనల్ని మనము పరిమితమైన జీవుడిని అని అనుకున్నంతకాలము ఈ సంసారంలో భయపడుతూనే ఉంటాము. తాడు వలన కలిగిన భయము వెలుగులో అది పాము కాదు, కేవలం తాడు మాత్రమే అని తెలిసినప్పుడు ఆ భయము ఎలా పోతుందో అలాగే నాహం జీవ పరాత్మేతి, నేను జీవుడిని కాదు, నేను పరమాత్మనే అనే జ్ఞానం కలిగినప్పుడు మనిషి నిర్భయుడవుతాడు. ఆత్మావభాసయత్యేకః బుద్ధ్యాదీనింద్రియాణ్యపి దీపో ఘటాదివత్ స్వాత్మా జడైస్తైర్నావభాస్యతే. ఆత్మ స్వయం ప్రకాశితమైనది. ఒక్క ఆత్మ మాత్రమే బుద్ధిని మరియు ఇంద్రియాలను ప్రకాశింపజేస్తుంది. ఒక దీపం కుండ ఇంకా ఇతర వస్తువులను ఎలా ప్రకాశింపజేస్తుందో అలాగే ఆత్మ మాత్రమే ఇంద్రియాలకు చైతన్యాన్ని ఇస్తుంది. జడమైన కుండ దీపాన్ని ప్రకాశింపజేయలేదు. అలాగే జడమైన బుద్ధి లేదా ఇంద్రియాలు స్వయం ప్రకాశితమైన ఆత్మను ప్రకాశింపజేయలేవు. స్వబోధేనాన్యబోధేచ్ఛ బోధరూపతయాత్మనః నదీపస్యాన్యదీపేక్ష యథా స్వాత్మప్రకాశనే. ఆత్మ స్వయంగా జ్ఞానస్వరూపమైనది. కాబట్టి ఆత్మ తనను తాను తెలుసుకోనడానికి వేరొక జ్ఞానంపై ఆధారపడదు. వెలుగుతున్న ఒక దీపము తనని తాను ప్రకటించుకోవడానికి వేరొక దీపం సహాయము కోరదు. దీపము తన వెలుగులో వస్తువులను చూపిస్తూ తనను కూడా ఎలా చూపుతుందో ఆత్మ కూడా తన స్వయం ప్రకాశముతో సర్వాన్ని వెలిగిస్తూ తనని తాను కూడా తెలుపుకుంటుంది.
నిషిధ్య నిఖిలోపాధీన్ నేతి నేతీతి వాక్యతః విద్యాదైక్యం మహావాక్యైః జీవాత్మ పరమాత్మనోః. నేతి నేతి ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు, ఇది కూడా ఆత్మ కాదు. అలా వేదవాక్యముల ద్వారా శరీరము, మనస్సు, బుద్ధి వంటి అన్ని ఉపాధులను, పరిమితులను తొలగించాలి. తత్వం అసి వంటి మహావాక్యాల సహాయంతో జీవాత్మ మరియు పరమాత్మ అనేవి ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకోవాలి. ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్భుతవక్షరం ఏతద్విలక్షణం విద్యాద్ అహం బ్రహ్మేతి నిర్మలం. అవిద్య చేత కల్పించబడిన మాయ వలన 3 శరీరములు, పంచకోశాలు ఆత్మ చూస్తున్న దృశ్యములై ఉన్నాయి. ఇవి అన్నీ కూడా నీటి బుడగల వలె క్షణికమైనవే, అనాయాసముగా నశించిపోతాయి. పరిశుద్ధమైన బ్రహ్మము మాత్రము వీటికి విలక్షణమైనవాడు. ఆ పరిశుద్ధమైన బ్రహ్మమును నేనే అని వివేచనతో తెలుసుకోవాలి. దేహాన్యత్వాన్నమే జన్మ జరాకాశ్యలయాదయః శబ్దాదివిషయైః సంగః నిరీంద్రియతయా నచ. దేహమన్యత్వాత్ నేను దేహము కంటే వేరైన వాడిని కాబట్టి దేహానికి కలిగే పుట్టుక, మరణము, ముసలితనము, క్షీణత లాంటివి నాకు ఉండవు. నిరీంద్రియతయ నాకు ఇంద్రియాలు లేవు కాబట్టి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల వంటి ఇంద్రియ విషయాల పట్ల నాకు ఎటువంటి ఆసక్తి ఉండదు. అమనస్త్వాన్నమే దుఃఖ రాగద్వేషభయాదయః అప్రాణో హ్యమనా శుభ్రః ఇత్యాది శృతిశాసనాత్. అమనస్త్వాత్ నేను మనస్సు కంటే భిన్నమైనవాడను. నాకు దుఃఖము, రాగద్వేషాలు, భయము వంటి మనోవికారాలు లేవు. అప్రాణోహ్యమన శుభ్రః ఆత్మకు ప్రాణము లేదు, మనస్సు లేదు, అది పరిశుద్ధమైనదని వేదవాక్కులు శాసిస్తున్నాయి. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారో నిత్యముక్తోస్మి నిర్మలః. ఆత్మ ఎటువంటి సత్వ, రజ, తమో గుణములు లేనిది, ఎటువంటి పనులు చేయనిది, ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతమైనది, ఎటువంటి వికల్పాలు లేదా సందేహాలు లేనిది, అజ్ఞానమనే మాలిన్యము అంటనిది, నిర్వికారః ఎటువంటి మార్పులు లేనిది, నిరాకారః ఎటువంటి రూపము లేనిది, నిత్యముక్తః ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉండేది. ఆ ఆత్మ అత్యంత పవిత్రమైనది, నిర్మలమైనది. అహమాకాశవత్ సర్వం బహిరంతర్గతోచ్యుతః సదా సర్వసమశుద్ధః నిస్సంగో నిర్మలోచలః. ఆకాశం ఎలాగైతే అంతటా నిండి ఉంటుందో అలాగే నేను ఆత్మను ఈ జగత్తు అంతటా లోపల మరియు బయట వ్యాపించి ఉన్నాను. అందువలనే నేను అచ్యుతుడను, ఎప్పటికీ నశించని వాడిని. నేను ఎల్లప్పుడూ అందరిలోనూ
అన్నింటియందు సమముగా ఉంటాను. నేను ఎటువంటి మాలిన్యాలు లేని అత్యంత పవిత్రమైన వాడిని, దేనితోనూ బంధము లేని అసంగిని. నేను అచలుడను, ఎప్పటికీ కదలని నిశ్చల తత్వుడిని నేను. నిత్యశుద్ధ విముక్తైకం అఖండానందమద్వయం సత్యం జ్ఞానమనంతం యత్ పరం బ్రహ్మాహమేవ తత్. నిత్యమైనది, శుద్ధమైనది, అన్నిటి నుండి విముక్తి పొందినది, ఎప్పటికీ తరగని విరగని ఏకమైన అద్వయం అది. అఖండానంద స్వరూపమది. అది సత్యము, అది జ్ఞానము మరియు అంతము లేనిది. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. అటువంటి పరబ్రహ్మమును నేనే అయి ఉన్నాను. ఏవం నిరంతరభ్యస్థ బ్రహ్మైవాస్మీతి వాసనా హరతి అవిద్యా విక్షేపాన్ రోగానివరసాయనం. నేను బ్రహ్మమునే అనే దృఢమైన భావనను నిరంతరం అభ్యాసం ద్వారా అలవర్చుకుంటే అది అజ్ఞానం వల్ల కలిగే మనోవికారాలను హరిస్తుంది. ఒక దివ్య రసాయనము శరీరంలోని రోగాలను నయం చేసినట్లుగా ఈ ఆత్మజ్ఞాన అభ్యాసము అజ్ఞానాన్ని తొలగిస్తుంది. వివిక్తదేశే ఆసీనః విరాగ విజితేంద్రియః భావయేద్యేకమాత్మానం తమనంతమనన్యధీః. ఏకాంత ప్రదేశములో కూర్చుని కోరికలను విడిచిపెట్టి ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని మరే ఇతర ఆలోచనలు లేకుండా నిశ్చలమైన చిత్తముతో అద్వితీయమైన అనంతమైన ఆత్మస్వరూపాన్ని ధ్యానం చేయాలి. ఆత్మన్యేవాఖిలం దృశ్యం ప్రవిలాప్య ధియా సుధీః భావయేద్యేకమాత్మానం నిర్మలాకాశవత్ సదా. వివేకవంతుడైన వాడు తన బుద్ధి ద్వారా ఈ దృశ్యమానమైన ప్రపంచమంతటినీ ఆత్మలోనే లయం చేసి నిర్మలమైన ఆకాశం వలె స్వచ్ఛముగా ఉండే అద్వయమైన ఆత్మను ఎల్లవేళలా చింతన చేయాలి. రూపవర్ణాదికం సర్వం విహాయ పరమార్థవిత్ పరిపూర్ణచిదానంద స్వరూపేణావతిష్ఠతే. రూపము మరియు రంగు వంటి భౌతిక లక్షణములన్నింటినీ విడిచిపెట్టి పరమార్థాన్ని సత్యాన్ని ఎరిగిన జ్ఞాని పరిపూర్ణమైన సచ్చిదానంద స్వరూపముతో ఆ పరమాత్మయందే నిలిచి ఉంటాడు. జ్ఞాతృజ్ఞానజ్ఞేయభేదః పరేణాత్మని విద్యతే చిదానందైకరూపత్వాద్ దీప్యతే స్వయమేవ హి. స్వచ్ఛమైన ఆత్మయందు తెలుసుకునే మనస్సు, తెలుసుకోవటానికి ఉపకరించే జ్ఞానము, తెలియబడేటటువంటి జగత్తుతో కూడిన దృశ్యము అనే 3 భేదాలు ఉండవు. ఆత్మ సచ్చిత్ ఆనంద స్వరూపం అయి ఉండటం వలన అది తనంతట తానుగానే తెలుసుకోబడుతుంది. ఏవమాత్మారణౌ ధ్యానం మథనే సతతం కృతే ఉదితావగతిర్జ్వాలా
సర్వాజ్ఞానేంధనం దహేత్. అగ్నిని పుట్టించే అరణిలో అగ్ని దాగి ఉన్నట్లుగా ఆత్మలోనే జ్ఞానం దాగి ఉంటుంది. ఆత్మ అనే ఆ అరణిలో ఎల్లవేళలా ధ్యానమనే మథనం చేస్తే జ్ఞానమనే అగ్ని పుట్టి, ఆ పుట్టిన జ్ఞానాగ్ని అజ్ఞానమనే కట్టెల ఇంధనమును పూర్తిగా దహించి వేస్తుంది. అరుణేనేవ బోధేన పూర్వం సంతమసే హృతే తత ఆవిర్భవేదాత్మా స్వయమేవాంశుమానివ. తొలి ఉషస్సు సమయంలో ఎర్రని అరుణోదయం చేత ముందే సమస్తమైన చీకటిని నశింపజేసి ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయిస్తాడో ఆ విధంగానే ఆత్మజ్ఞాన బోధన చేత అజ్ఞానము నశించిపోయిన తరువాత ఆత్మ స్వయంగానే ప్రకాశిస్తుంది. ఆత్మా తు సతతం ప్రాప్త్యోపి అప్రాప్తవత్ విద్యయా తన్నాసే ప్రాప్తవద్ భాతి స్వకంఠాభరణం యథా. ఆత్మ నిజానికి ఎల్లప్పుడూ మనతోనే ప్రాప్తమై ఉన్నప్పటికీ అజ్ఞానం వలన అది అనుభవంలోనికి రాదు. ఆ అజ్ఞానము తొలగిపోయినప్పుడు అది కొత్తగా లభించినట్లుగా అనిపిస్తుంది. మెడలోనే ఉన్న హారము ఎక్కడో పోయిందని తెలివి తక్కువతనం చేత ఇల్లంతా వెతికి చివరకు అది తన మెడలోనే ఉందని తెలుసుకున్నట్లుగా ఆత్మ లోపలే ప్రాప్తించిందిగా అనుభవములోకి వస్తుంది. స్థాణౌ పురుషవద్భ్రాంత్యా కృతా బ్రహ్మణి జీవత జీవస్య తాత్వికే రూపే తస్మిన్ దృష్టే నివర్తతే. ఎండిపోయిన చెట్టు మొద్దును దూరము నుండి చూసి పొరపాటున మనిషిగా భ్రమించినట్లుగానే అజ్ఞానము వలన బ్రహ్మము అయిన ఆత్మయందు జీవుడు అనే పరిమితమైన జీవభావన కలుగుతుంది. జీవుని యొక్క నిజస్వరూపము తెలుసుకొన్నప్పుడు మానవుడు జీవుడు కాదు అనేది అర్థమై ఆ భ్రమ తొలగిపోతుంది. తత్వస్వరూపానుభవాద్ ఉత్పన్నం జ్ఞానమంజసా అహం మమేతి చ జ్ఞానం బాధతే దిగ్భ్రమాదివత్. యథార్థమైన తత్వస్వరూపానుభవము వల్ల కలిగే జ్ఞానము నేను నాది అనే అజ్ఞానమును తొలగిస్తుంది. వెళ్ళవలసిన దిక్కు తెలియక తిరుగుతున్న మానవుడు సూర్యోదయము కాగానే తూర్పు పడమరలు తెలిసి వెళ్ళవలసిన దిక్కు ఏవైపో తెలుసుకొని పెడదారిని వదిలివేసినట్లుగా ఆత్మజ్ఞానము నేను నాది అనే భ్రాంతిని అంతమొందిస్తుంది. సమ్యగ్ విజ్ఞానవాన్ యోగి స్వాత్మాన్యేవాఖిలం జగత్ ఏకం చ సర్వమాత్మానం ఈక్షతే జ్ఞానచక్షుషా. పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందిన యోగి జ్ఞానమనే కంటిచేత సమస్తమైన విశ్వాన్ని తనయందే చూస్తాడు. మరియు ప్రపంచమంతా కూడా ఒకే చైతన్యం అయిన తన ఆత్మగానే దర్శిస్తాడు. ఆత్మైవేదం జగత్సర్వం ఆత్మనో అన్యన్న విద్యతే మృదో యద్వద్ధటాదీని స్వాత్మానం సర్వమీక్షతే. ఈ జగత్తు అంతా ఆత్మయే. ఆత్మ కంటే వేరేనిది ఏదీ లేదు.
మట్టితో చేసిన కుండలు, ముకుళ్ళు లాంటివి ఏ విధముగా మట్టి కంటే వేరు కాదో, చూడబడుతున్న ఈ సమస్త ప్రపంచము ఆత్మ కంటే వేరు కాదు. ఆత్మజ్ఞానం కలిగిన వానికి ఈ సమస్త ప్రపంచమునందు ఆత్మ కంటే వేరుగా ఇంకొకటి ఏదీ లేదు అని తెలిసి, సమస్త ప్రపంచము తన ఆత్మయే అని తెలిసి జీవిస్తాడు. జీవన్ముక్తస్తు తద్విద్వాన్ పూర్వోపాధిగుణాంస్త్యజేత్ సచ్చిదానందరూపత్వాత్ భవేద్భ్రమరకీటవత్. ఆత్మజ్ఞానాన్ని పొందిన జీవన్ముక్తుడు తన పూర్వపు శరీరము, మనస్సు, బుద్ధులకు సంబంధించిన గుణములను విడిచిపెడతాడు. సచ్చిదానంద రూపంగా మారుతున్నాడు. కీటకం పూర్వగుణాలను వీడి నిరంతరము భ్రమరాన్నే ధ్యానించటం వలన భ్రమరంగా మారినట్లుగా జ్ఞాని కూడా నిరంతరం బ్రహ్మచింతన చేత బ్రహ్మంగా మారుతున్నాడు. తీత్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ యోగీ శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మజ్ఞానం కలిగినవాడు మోహమనే సముద్రాన్ని దాటి రాగద్వేషాలనే రాక్షసుల్ని సంహరించి ప్రశాంతమైన జీవనంతో ఆత్మానుభూతి పొందినవాడై బ్రహ్మానందముతో ప్రకాశిస్తాడు. ఆత్మయందే రమించే యోగి ఆత్మారాముడుగా ప్రకాశిస్తాడు. బాహ్యానిత్యసుఖాసక్తిం హిత్వాత్మసుఖనిర్వృతః ఘటస్థదీపవత్ స్వస్థః స్వాంతరేవ ప్రకాశతే. శాశ్వతము కాని బాహ్య సుఖాల పట్ల ఆసక్తిని వదిలివేసి ఆత్మసుఖమునందే నిలిచినవాడై తృప్తి పొందుతున్న జ్ఞాని కుండలో ఉన్న దీపం వలె ఎల్లప్పుడూ తన అంతరాత్మలోనే ప్రకాశిస్తూ ఉంటాడు. ఉపాధిస్థో అపి తద్ధర్మైః అలిప్తో యోమవన్మునిః సర్వవిన్మూఢవత్తిష్టేత్ అసక్తో వాయువచ్చరేత్. ఆత్మజ్ఞాని అయిన ముని మానవ శరీరంతో కూడి ఉన్నప్పటికీ ఆకాశంలాగా శరీరానికి సహజమైన గుణాలు ఏవీ అంటకుండానే జీవిస్తాడు. అంతా తెలిసినవాడైనప్పటికీ ఏమీ తెలియని అమాయకుడిలాగా సంచరిస్తాడు. దేనికి అంటుకోకుండా గాలివలె స్వేచ్ఛగా విహరిస్తాడు. ఉపాధి విలయాద్విష్ణౌ నిర్విశేషం విషేన్మునిః జలే జలం వియదవ్యోమ్ని తేజస్తేజసి వా యథా. శరీరము, మనస్సు, బుద్ధి లాంటి ఉపాధులు నశించినప్పుడు జ్ఞాని అయినవాడు సర్వవ్యాప్తమైన ఆ విష్ణువునందు అభేదముగా కలిసిపోతాడు. నీటిలో నీరు, ఆకాశంలో ఆకాశము మరియు కాంతిలో కాంతి ఏ విధంగా అయితే కలిసిపోతున్నాయో అలాగే జ్ఞాని శరీరభావము నశించగానే సర్వవ్యాప్తి అయిన చైతన్యంతో సంపూర్ణంగా లీనమైపోతాడు. యల్లాభాన్నా పరో లాభో యత్సుఖాన్నా పరం సుఖం యజ్ఞాన్నా పరం జ్ఞానం తద్బ్రహ్మేత్యవధారయేత్. ఏది లభించిన తరువాత ఇక పొందవలసిన లాభం ఇంకేమీ ఉండదో, ఏ సుఖాన్ని అనుభవించిన పిదప ఇక పొందవలసిన సుఖం అనేది ఏదీ లేదో,
ఏ జ్ఞానాన్ని పొందిన పిదప ఇక పొందవలసిన జ్ఞానం అనేది ఏదీ లేదో అలా పొందినదే బ్రహ్మమని తెలుసుకో. యద్దృష్ట్వా నా పరం దృశ్యం యద్భూత్వా నా పునర్భవః యజ్ఞాత్వా నా పరం జ్ఞేయం తద్బ్రహ్మేత్యవధారయేత్. దేనిని చూసిన తరువాత ఇక చూడవలసినది ఏదీ ఉండదో, దేనిని పొందుట వలన తిరిగి జన్మించవలసిన అవసరం లేదో, దేనిని తెలుసుకున్న తరువాత ఇక తెలుసుకోవలసినది వేరేది ఉండదో అదే బ్రహ్మము అని తెలుసుకోవాలి. తిర్యగూఢ్వమధః పూర్ణం సచ్చిదానందమద్వయం అనంతం నిత్యమేకం యత్ తద్బ్రహ్మేత్యవధారయేత్. లోపల బయట పైన క్రింద అడ్డంగా 4 దిక్కులయందు అలా అన్ని దిశలలో నిండి ఉండి సచ్చిదానంద స్వరూపమైనది, అద్వయమైనదిగా, ఆది అంతములు లేనిదిగా, శాశ్వతమైనదై ఏది ఉందో అదే బ్రహ్మము అని తెలుసుకోవాలి. అతద్వ్యావృత్తిరూపేణ వేదాంతైర్యక్షతే ద్వయం అఖండానందమేకం యత్ తద్బ్రహ్మేత్యవధారయేత్. ఇది కాదు అని అసత్వస్తువుల్ని వేరు చేసే విధానం ద్వారా ఏది సత్వస్తువు ఏది అసద్వస్తువు అని తెలుసుకొని వేదాంత శాస్త్రములలో ఏదైతే అది అద్వయముగా సూచింపబడినదో, ఏది నిరంతరము ఆనంద స్వరూపమై ఉంటున్నదో అదే బ్రహ్మము అని తెలుసుకో. అఖండానందరూపస్య తస్యానందలవాశ్రితాః బ్రహ్మాద్యాస్తారతమ్యేన భవంత్యానందినోఖిలాః. సమస్తమైన బ్రహ్మాది దేవతలందరూ కూడా అఖండానంద స్వరూపమైన బ్రహ్మరసంలో పరబ్రహ్మము యొక్క ఆనందములో స్వల్పమైన ఆనందరసాన్ని తమ తమ స్థాయిని బట్టి పొంది వారి వారి భేదాలను అనుసరించి ఆనందించిన వారవుతున్నారు. ఎవరి కర్మలకు అనుగుణంగా వారి గుణాలు ఏర్పడుతున్నట్లే ఎవరి సాధనకు అనుకూలంగా వారి ఆనందానుభవం ఏర్పడుతుందని ఎవరికి వారే తెలుసుకుని నడవాలి. తద్యుక్తమఖిలం వస్తు వ్యవహారస్తదన్వితః తస్మాత్ సర్వగతం బ్రహ్మ క్షీరే సర్పిరివాఖిలే. సమస్త వస్తువులు ఆ బ్రహ్మము చేత వ్యాప్తమై ఉన్నాయి. భగవంతుడు ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. ఆ పరబ్రహ్మ స్వరూపం వల్లనే లోకంలో అన్ని పనులు జరుగుతున్నాయి. పాలలో నెయ్యి ఏ విధంగా ప్రతి అణువులోనూ వ్యాపించి ఉంటుందో ఆ పరబ్రహ్మము కూడా అలాగే సర్వవ్యాప్తమై ఉన్నాడు. అనన్మస్థూలమస్ప్రస్వం అదీర్ఘమజమవ్యయం అరూపగుణవర్ణాఖ్యం తద్బ్రహ్మేత్యవధారయేత్. అది అణువు కాదు, సూక్ష్మమైనది కాదు, స్థూలమైనది కాదు, పొట్టిది కాదు, పొడవైనది కాదు, పుట్టుక లేనిది అది అజము, నాశనము లేనిది అది అవ్యయము, రూపము గుణము కులము నామము లేనిదేదో అదే
బ్రహ్మము అని తెలుసుకో. యద్భాసా భాస్యతేర్కాది భాస్యైర్యత్తు న భాస్యతే ఏన సర్వమిదం భాతి తద్బ్రహ్మేత్యవధారయేత్. దేని కాంతి చేతనైతే సూర్యాదులు ప్రకాశిస్తున్నారో, దేనిని ఆ సూర్యాదులు ప్రకాశింపజేయలేరో, దేని చేతనైతే సమస్తమైన జగత్తంతా ప్రకాశిస్తుందో అదే బ్రహ్మమని తెలుసుకో. స్వయమంతర్బహిర్వ్యాప్య భాసయన్నఖిలం జగత్ బ్రహ్మ ప్రకాశతే వహ్ని ప్రతప్తాయస పిండవత్. లోపల వెలుపల తానై వ్యాపించి ఉండి ఈ జగత్తునంతటినీ ప్రకాశింపజేస్తోంది పరబ్రహ్మము. అగ్నిలో కాల్చబడిన ఇనపగుండు ఆ అగ్నిని తనలోనూ వెలుపల కూడా నింపుకుని ప్రకాశించే విధంగా బ్రహ్మము కూడా ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూ వ్యాపించి ఉంది. జగద్విలక్షణం బ్రహ్మ బ్రహ్మణో అన్యన్య కించన బ్రహ్మాణ్యద్భాతి చేన్మిథ్యా యథా మరుమరీచిక. బ్రహ్మము ప్రపంచంలో ఉన్న సామాన్య లక్షణాలతో పోల్చటానికి వీలు కాకుండా విలక్షణముగా ఉంటుంది. బ్రహ్మము కంటే వేరైనది ఈ సృష్టిలో ఏదీ లేదు. ఒకవేళ బ్రహ్మము కంటే వేరొకటి ఉన్నట్లుగా అనిపిస్తే అది ఎడారిలో కనిపించే ఎండమావిలో నీటివలె అసత్యమైనదే. దృశ్యతే శ్రూయతే యద్ యద్ బ్రహ్మణో అన్యన్య తద్భవేత్ తత్వజ్ఞానాచ్చ తద్బ్రహ్మ సచ్చిదానందమద్వయం. కనిపించేది గాని వినిపించేది గాని ఏదైనా సరే అది బ్రహ్మము కంటే వేరైనది కాదు. తత్వజ్ఞానము కలిగిన తరువాత ఈ జగత్తు అంతా సచ్చిదానంద స్వరూపమైన అద్వయ బ్రహ్మముగానే కనబడుతుంది. సర్వగం సచ్చిదాత్మానం జ్ఞానచక్షుర్నిరీక్షతే అజ్ఞానచక్షుర్నేక్షేత భాస్వంతం భానుమంధవత్. అంతటా ఉన్నటువంటి సచ్చిదానందమైన ఆత్మను జ్ఞాననేత్రాలే చూస్తాయి. అజ్ఞానముతో ఉన్నవాడు ఆ పరమాత్మను చూడలేడు. ప్రకాశించే సూర్యుడిని కూడా అంధుడు ఏ విధంగా చూడలేడో అజ్ఞాని కూడా తన ఎదుటే ఉన్న ఆత్మను గుర్తించలేడు. శ్రవణాదివిరుద్దీప్త జ్ఞానాగ్నిపరితాపితః జీవః సర్వమలాన్ముక్తః స్వర్ణమద్యోతతే స్వయం. శ్రవణ మనన నిధిధ్యాసనము వంటి సాధనముల ద్వారా వెలిగించబడిన జ్ఞానాగ్నిలో తపింపబడిన జీవుడు తనలోని అజ్ఞానమనే అన్ని మాలిన్యాల నుండి విముక్తుడవుతాడు. అప్పుడు ఆ జీవుడు మెరుగుపట్టిన బంగారం వలె స్వయం ప్రకాశముతో వెలుగుతాడు. హృదాకాశోదితో హ్యాత్మా బోధభానుస్తమోపహృత్ సర్వవ్యాపీ సర్వధారీ భాతి భాసయతేఖిలం. హృదయమనే ఆకాశంలో ఉదయించిన ఆత్మ అనే జ్ఞానసూర్యుడు అజ్ఞానమనే చీకటిని సంపూర్ణముగా తొలగిస్తాడు. సర్వవ్యాప్తమై సర్వమునకు ఆధారభూతమైన ఆ ఆత్మ సూర్యునిలాగా స్వయంగా ప్రకాశిస్తూ ఈ జగత్తునంతటినీ ప్రకాశింపజేస్తుంది.
దిగ్దేశకాలాధ్యనపేక్ష సర్వగం సీతాదిహృణ్యేత్య సుఖం నిరంజనం యస్వాత్మతీర్థం భజతే వినిష్క్రియః స సర్వవిత్ సర్వగతో మృతో భవేత్. దిక్కు, దేశము, కాలము అనే వాటిని విడిచి సర్వమునందు వ్యాపించి శీతోష్ణాది ద్వంద్వములను వదిలి నిత్యము సుఖమును ఇస్తున్నటువంటి తనలోని దోషరహితమైన ఆత్మ అనే తీర్థస్థానంలో ఎవడు ధ్యానిస్తాడో అతడు సర్వం తెలిసిన వానిగా సర్వవ్యాప్తి అయి అమరుడవుతున్నాడు. ఆత్మనే ధ్యానిస్తూ ఆత్మతోనే జీవిస్తున్నవాడు ఆత్మవేత్త అవుతాడు. అతడే సర్వం తెలిసినవాడవుతాడు. ఆనంద స్వరూపుడై జీవిస్తూ సర్వాంతర్యామి అవుతాడు. ఓం తత్సత్.